సలహా ఇచ్చినప్పుడు నేను చూసేసాను. తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేసి అప్పుడు కూడా ఫోన్ ఎత్తలేదు నేను. అలాంటి నాకు కొంచెం ఎమోషనల్ గా ఉన్నటువంటి గుణాలు ఉన్నాయి. పాస్టర్ గారిని చూసి కొన్ని నేర్చుకున్నాను. సహనము, అంటే యథార్థంగా మాట్లాడము. ఆ భయంలో ఉన్నప్పుడు కూడా పాస్టర్ గారు ధైర్యం చెప్పడం కానీ, నేను ఇక్కడ వాక్య పరిచర్యను పాస్టర్ గారు ఇస్తున్నప్పుడు, సార్ నాకు వద్దు సార్, నాకు భయం ఎక్కువ అంటే, ఆ ఏ స్వార్థం లేనటువంటి పాస్టర్ గారు కాబట్టి నువ్వు చెప్పు, దేవుని వాక్యాన్ని తెలుసుకో, నువ్వు నేర్చుకోవాలి, చేయగలవు అని ధైర్యం చెప్పాడు. అంటే వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి బిడ్డకి ఎలా చెప్తాడో అలాంటి మనసు ఉన్నటువంటి పాస్టర్ గారు మనకి ఇక్కడ ఉండడము, మనకి అంటే ఇక్కడ దేవుడు అనుగ్రహించడము చాలా మంచిది. దేవుడు పాస్టర్ గారికి మంచి మనసును దయచేసినందుకు దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రవీణ్ కూడా ఆ విగ్రహాలను కూడా హల్లెలూయా. మరి సమయంలో ఈ యొక్క అవకాశం ఇచ్చిన దైవజనులకి, పేరు ఇచ్చిన సంఘానికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి నేను చెప్పబోయే మాట ఏంటంటే, మొదటలో నేను ఈ సంఘానికి వచ్చినప్పుడు సురేష్ అన్న చర్చిలో జరుగుతున్నది. మరి అక్కడ జరుగుతున్నప్పుడు పరిసర బాగా విస్తరింపబడుతున్నది. మరి ఆ సమయంలో సైతాన్ని కూడా తీసుకొచ్చి మన సంఘంలో పడవేసేసాడు. మరి సంఘాన్ని చిల్లా పల్లా చేసేసాడు. చాలా గందరగోళమైపోయిన పరిస్థితి. అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి ఈ యొక్క ఆలయం కట్టబడినప్పుడు మరి నాని వాళ్ళ ఆయన మరి పొయ్యి పని చేస్తున్నాడు. అతను పెట్టుకొని ఇక్కడ ఈ యొక్క ఆలయాన్ని నిలయడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి మనకు సేవకులంటే ఎలా నడిపిస్తున్నాడు, ఎలా నడుచుకుంటున్నాం అనేది మనం గ్రహించుకోవాల్సిన విషయం చాలా ఉన్నది. అయితే సంగమగా మనం కొంతమంది చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. మరి అది ఎందుకు చేస్తున్నాం అయితే నాకైతే తెలియదు. మరి సేవకుడుగా మనందరికీ కూడా మన ఎవరి కుటుంబంలో బాగలేదన్నా, ఎన్ని మాటలు పిలిచినా, అతని పని పాంగొట్టుకోనైనా మన కుటుంబాలకు వచ్చి మన కొరకు ప్రార్థించి మన సేవ లాభసేవలు ఆయన పరిశీలించుకుంటూ ముందుకు తీసుకుపోతున్న విధానం కొరకై ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి సంఘంలో మనం ఏం చేస్తున్నామంటే, బయట వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము కానీ మన సంఘంలో అవకాశాన్ని కలిగించుకోవడం లేదు. అది మాత్రం నాకు చాలా బాధగా ఉంది. అయితే నేను ఏదైనా మాట్లాడితే కొంచెం బాధగా కూడా ఉంటుంది, కానీ అన్నీ కూడా చెప్పదలుచుకోవడం లేదు. మరి అన్న కానీ, అన్నకి ఇచ్చిన ముగ్గురు బిడ్డలు కానీ, తన సతీమణి కానీ సంఘాన్ని ఎలా ముందుకు తీసుకుపోతున్నదో అది అంతా మనం చెప్పడం అవసరం లేదు, కానీ అందరికీ తెలిసి విషయమే. మరి ఆ కుటుంబం నిండారా దీవించి ఆశ్రదించబడాలని దేవుని కోరుకుంటున్నాను. చెప్పారు. అయితే సమయం కాబట్టి క్లుప్తంగా ఎక్కువసేపు చెప్తున్నాం, ఎందుకంటే మీరే చాలా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి క్లుప్తంగా చెప్పుకొని పాడుకొని దేవుని కనపడదాం. పరదర్శనం పాడదాం.
యేసులోనే అన్నీ ఉన్నాయి, నాకు యేసులోనే అన్నీ ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొక సమయం ఈ దినం మీరు మాకు ఏర్పాటు చేసినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ దినాన్ని బట్టి ఎంతో మనసుతో ఆరాధిస్తూ సాగిపడుతున్నాను. నేను గణపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను తండ్రి. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మనతో మాట్లాడి మీకు సహాయం చేసి మై పదవి వేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామాలు, ప్రతి ఒక్కరికి ప్రభునామాలు. నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వ్యవసాయకులకి, వీళ్ళకి, అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుడు యొక్క దినమును ఏర్పాటు చేసినందుకు దేవునికి మొదటిగా స్తోత్రం. అయితే దేవుని వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్దాం. 128వ కీర్తన మొదటి నుంచి మన రాష్ట్రంలో చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో ఎందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించును. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉన్నను. నీ బోధన బలచుట్టు, నీ పిల్లలు వలివ మొక్కల వలె నుండు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆస్వాదించబడు. సీయోను నుండి యెహోవాని ఆస్వాదించు. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు సేవము కలుగుట చూసెదవు. నీ పిల్లలని చూసెదవు. ఇజ్రాయేలు మీద సమాధానమును గాక. ఆమేన్. దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచి వారు అందరూ. కాబట్టి ఈరోజు అనేక మంది మనుషులు ఈ భూమి మీద ఉన్నారు. కానీ ఎవరైతే దేవుడు అంటే భయం భక్తి కలిగి ఆయన త్రోవలో నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా ధన్యులని ప్రభు చెప్తున్నాడు. అయితే ఈ విషయంలో నేను నా యొక్క జీవితంలో నేను యేసు ప్రభుని వ్యతిరేకించి యేసు ప్రభు వద్దనుకొని యేసు ప్రభు అంటే ఇష్టపడేటువంటి వాడిగా ఉన్నప్పుడు దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఆయనను ఆకర్షించి ఆయన రక్షించుకున్నాడు. ఆయన రక్షించుకోవడాన్ని బట్టి ఈరోజు నేను దేవుని యందు భయభక్తులుగా నడిచేటువంటి మార్గంలోకి వచ్చాను. ఆయన రక్షించుకోకపోతే నేను వచ్చిండేవాడిని కాదు, ఆయన ప్రణాళిక లేకపోతే వచ్చిండేవాడిని కాదు. రెండో మాటకు చెప్పాలంటే నన్ను కన్నటువంటి మా అమ్మ మా నాన్నైతే ప్రభుత్వం గురించారు. మా తల్లిగారు ఉన్నారు. వాళ్ళు జన్మని చెప్పారంటే ఈరోజు నేను భూమి మీద ఉండగలిగాను అంటే మొదట దేవుడు, రెండోది తల్లిదండ్రులు. అయితే వాళ్ళకి నేను దేవుని సేవ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే అప్పుడు వాడు ప్రభుని తెలుసుకోలేదు, ప్రభుని ఎదగలేదు. కానీ నేను దేవుని కొరకు నిలబడాలని తల్లిదండ్రులు కూడా ఆ రోజు వ్యతిరేకించి వద్దనుకొని దేవుని యొక్క నామంలో ఈ గొడవలు అంతటి ప్రభువులను తీసుకుని వచ్చాడు. అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ మీరందరూ కూడా నా తల్లిగా తండ్రిగా ఉంది 25 సంవత్సరాలు మీరు నన్ను నడిపించారు. కాబట్టి అందును బట్టి మూడవదిగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను.
నాలుగో విషయం ఏంటంటే ఆ దేవుని యొక్క నామంలో వివాహ విషయంలో ఆ, నేను క్లుప్తంగా చెప్తూ వెళ్తాను సమయం కాబట్టి జ్యోతిని దేవుడు ఏర్పాటు చేయడాన్ని బట్టి సంఘంలో ఉన్నటువంటి మీలో కొందరు ప్రార్థించినప్పుడు సూచించడాన్ని బట్టి ఆ దేవుని యొక్క ఏర్పాటు చొప్పున మేమిద్దరం కూడా ఆ రోజు వివాహం చేసుకున్నాం. మొదటిగా చెప్పాలంటే నాకు చెప్పినప్పుడు నేను అమ్మాయిని వద్దని చెప్పాను. ఆ అమ్మాయి బట్టి నేను చదువుకోవాలి, నేను చేసుకోవాలని చెప్పింది. కానీ ఆ తర్వాత దేవుడు నాకు చూపించాడు, తర్వాత ఆ అమ్మాయిని చూపించాడు. తర్వాత ఇలా జరిగిన తర్వాత ఆ వివాహం జరిగింది. అప్పుడు ఆ రోజు వివాహం చేసుకున్నప్పుడు జ్యోతి 16 సంవత్సరాలు. అంటే వస్తున్న క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలన్నా కూడా 18 సంవత్సరాలు ఉంటారు. కాబట్టి ఆ మ్యారేజ్ చేసేటువంటి పాస్టర్ నాకు బాగా స్నేహితులు కాబట్టి ఈ పెద్దలు నిర్ణయించిన వివాహం కాబట్టి చేస్తున్నాను చేశారు. లేకపోతే యాక్చువల్గా అయితే 18 సంవత్సరాలు ఉంటేనే వివాహము చేయాలి. అయితే ఆమె అంత చిన్న వయసులో వివాహం చేసుకున్నప్పుడు కూడా నేను ఏం చెప్పాను అది ఆమె కట్టుబడి అలాగే ఉండిపోయింది. ఎందుకంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి 2 మాటలు నేను చెప్పాను. ఫస్ట్ వాళ్ళ అమ్మవారికి పోవద్దని చెప్పాను. ఎందుకు చెప్పానంటే అప్పట్లో నాకు కొంచెం కష్టంగా ఉండేది. కుటుంబంలో కష్టంగా ఉన్నప్పుడు మనం బాగుండదు. వాళ్ళకు ఉండదని కాదు, లేకున్నా ఉన్నా పెళ్ళైన తర్వాత ఎక్కడున్నారా భర్త దగ్గరే ఉండాలి. భర్త ఇస్తున్నాడు ఎన్ని దాగినా ఏది దాగినా లేకపోతే ఉన్నా ఫస్ట్ ఉన్నా ఉండాలి. ఆ విషయంలో ఆమె నా మాట అలాగే ఆ నన్ను కాదని ఆమె బాలేదు. ఎందుకు బాలేదంటే కనీసం ఇంట్లో కోరలేనప్పుడు కూడా చూపించుకున్నాను. ఎందుకంటే నేను ఆ రోజు చెప్పిన మాట ప్రకారంగా దేవుడు మనతో దీవిస్తాడు. కానీ ఈ రోజు లేదు, నువ్వు అక్కడ పోయి మనం అడగకూడదు అని చెప్పాను. ఆ రోజు నుంచి ఆమె వాళ్ళ అమ్మోరింటికి కాదు కదా పక్కింటికి కూడా పోయి కోరలేదని చెప్పిన సందర్భమే లేదు. లేనప్పుడు గమ్ముకున్నాం, ఉన్నప్పుడు తిన్నాం. 10 రోజులు ఇబ్బంది పడినప్పటికీ దేవుడు ఆశీర్వదించాడు. అయితే దేవుని మహాత్మలో దేవుని పరిచర్యలో ఏ నిర్ణయమైనా సరే నాదే కాదు, ఆమె కాదు. దేవుని పరిచర్య ప్రతి విషయంలో నేనే ఏది చెప్తాను ఆమె వింటాను. అంతేగా నాకేం చెప్పదు. కుటుంబ విషయంలో ఆమె చెప్తాది, నేను వింటాను. నేనేం చెప్తాను ఎందుకంటే కుటుంబంలో ఏం కావాలో స్త్రీకి మాత్రమే తెలుసు. కాబట్టి ఆమె ఏం చెప్తుందో అది నేను వింటాను. ఏం కావాలంటే అది నేను తెస్తాను. పరిస్థితి విషయంలో నేనేం చెప్తానో అది ఆమె వింటాను. ఇప్పటి వరకు మా మధ్యలో జరుగుతున్నటువంటి విషయం. కానీ మొట్టమొదటిగా పరిస్థితి విషయంలో ఆమె కోరింది ఏంటంటే ఈ మీటింగ్ పెట్టినాం, ఈ కృతజ్ఞత కూడా ఏర్పాటు చేసుకున్నామని ఆమె ఇచ్చినటువంటి ఆలోచన. నాకు కూడా 25 సంవత్సరాలు అయింది ఫంక్షన్ చేసుకోవడం లేదు అంటే అసలు ఆలోచన నాకు లేదు. కాకపోతే ఆమె ఒక మాట అంటుండేది, మనం అందరి దగ్గర ఫంక్షన్కి వెళ్తాము, అందరి దగ్గర తింటాము వస్తాము, మనం ఎవరికి పెట్టలేదు. కానీ సమయం వచ్చినప్పుడు మనం చేద్దామని చెప్తుండేవాడు. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఫంక్షన్ చేసి పిలుద్దామని చెప్తుండేది. కానీ ఆమె చెప్పిన తర్వాత నాకు కూడా ఆలోచన వచ్చాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొంతమంది మన ఆత్మీయులని సమీపడం చేసి వారికి మనం ప్రేమను చేద్దామని, వాళ్ళతో మన సహవాసం చేద్దామని నేను ఆలోచన చేసినప్పుడు ఆ దిశగా ప్రయాణం చేసి కొంత ధనం సమకూర్చి ఈ మీటింగ్ మిమ్మల్ని ఎవరిని అడగకుండా ఎవరిని స్పాన్సర్ చేయమని కోరకుండా మేమే దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో పెట్టాలని నిర్ణయించుకొని ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ విషయంలో నాకు ఇచ్చినటువంటి భార్యని బట్టి నేను దేవుణ్ణి తీసుకున్నాను. ఆ తర్వాత విషయం ఏంటంటే పిల్లల విషయం. దేవుడు మొదటిగా నాకు కుమార్తెని ఇచ్చాడు. కానీ నేను మొదటిగా కోరుకుంది కుమారుడు. కానీ ఆ బిడ్డ విషయంలో
నిజంగా చెప్పాలంటే అడగట్టు కాదు. కుమారులా ఉంటారు. ఇప్పుడు రమ్ము తర్వాత నేను ఏం చెప్తే ఏం బిడ్డ నా కుమారు 199 మాటలు నా మాట వింటారు. ఏదైనా ఒక మాట్లాడేందుకు నాకు నేను చెప్తాను. కానీ ఈరోజు ఆ బిడ్డ నేను చెప్పినట్టుగా నడుచుకొని కనీసం పక్కన కూడా బాధ. ఆమె ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఇంటికి రాదు బాధ. ఆమె దేవుడు తల్లిదండ్రులు ఆమె చదువు నాకు మించి ఎక్కడికి బాధ. అందుని బట్టి నా కుమార్తెని బట్టి నేను ఎంతో గర్విస్తున్నాను. అంటే ఈరోజు ఆడుతుంటాను మనం చూస్తున్నాం. రకరకాలుగా తిరుగుతున్నారు, రకరకాలు ఉన్నారు. కానీ నా బిడ్డ ఎక్కడున్నా సరే దేవుడిని భయపడతారు కానీ మనసు నాకు చాలా సంతోషం. తర్వాత నాకు 2 కుమారులు ఇచ్చారు. కానీ వాళ్ళు కూడా కానీ ఇంకా కొంచెం వాళ్ళు దేవుళ్ళు ఎదగాలి. అది నా కొరత. దేవుని మనకు ఉపయోగపడుతున్నారు. అది మంచిదే. దేవునిలో వాళ్ళిద్దరూ మెచ్యూరిటీ కలిగి ఎదిగి కుమార్తె ఏ విధంగా అయితే దేవుని కొరకు నిలబడి నాకు సపోర్ట్ గా ఉందో ఆ విధంగా వాళ్ళు కూడా ఎదగాలని నేను కోరుతున్నాను. పెద్ద అబ్బాయి ఈ మధ్య కొద్దిగా మెచ్యూరిటీ వస్తున్నాం. మా నాన్న ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని కొద్దిగా ఆలోచన చేస్తున్నాడు. చిన్నవాడు కూడా కొద్దిగా ఇంకా తెలుసుకోవడం. అంటే వాడు వయసు చిన్నది కాబట్టి ఇంకా దేవుని పరిచయం ఏంటి, దేవుని విధానం అంటే మా నాన్న ఏం చేస్తాం, ఏం చేయాలనేది ఇంకా వాడికి మెచ్యూరిటీ రాలేదు. కానీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే దేవుడు వారిని ఇచ్చినప్పుడు నేను వాళ్ళ దేవుని చేతులకు అప్పగించాను. దేవుడి చేతులు వాళ్ళని పెట్టాడు. నాకు ఇప్పుడు వాళ్ళని ఇచ్చాడు దేవుడు. ఆ రోజే దేవుడికి అప్పగించాడు. వాళ్ళు చదువుకున్నా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా దేవుడు పని చేయాలి. అదే నా నిర్ణయం. కాబట్టి వాళ్ళకి ముందుగా చెప్పాను. అయితే దేవుడిని పరిశీలింపుగా వాళ్ళని ఎందుకు పిలవలేదంటే నేను పిలవడం కాదు, దేవుడు పిలవాలి. దేవుడు పిలిచిన రోజు వాళ్ళు ఎంత ఉద్యోగంలో వచ్చేస్తారు, ఎంత వాళ్ళు ఏది చేసుకునే వాళ్ళు వచ్చేస్తారు అని దేవునికి అప్పగించి వాళ్ళకి చెప్పి నేను ముందుకు వెళ్తున్నా. అయితే ఈ యొక్క విషయంలో ఇంతవరకు చదువుకోవడానికి కానీ బిడ్డలు చేయడానికి కానీ వారు నాతో ఎంతో తోడుగా నడిపించబడుతున్నారు. ఇక ముందు కూడా వాళ్ళ దేవుని పరిచయంలో ఖచ్చితంగా ముందుకెళ్తారని నేను ఆశిస్తా ఉన్నాను. అయితే మీ గురించి చివరిగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సగం అంటే రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అందరినీ మనం సముదాయపరచాలంటే ఒకసారి కుదరదు, అందరినీ సంతోషపరచాలన్న కూడా కుదరదు. కానీ ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా మళ్ళా సరిచేసుకొని ముందుకెళ్ళటానికి, సరిదిద్దుకొని ముందుకెళ్ళటానికి దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు. అందుకని మీరు ఒకవేళ ఒడిదుడుకులుగా నడిచినా నేను సరిదిద్దుకొని వెళ్తున్నాను. ఒకవేళ నేను ఒడిదుడుకులుగా నడిచినా మీరు సరిదిద్దుకొని వస్తున్నాను. అలా ఉన్నాం కాబట్టి ఈరోజు దాకా మన ప్రయాణం కొనసాగుతుంది. అలా లేకపోతే మనం దూరం ప్రయాణం చేయగలిగే వాళ్ళము కాదు. కాబట్టి నేను మీకు చెప్తున్న మంచి మాట ఏంటంటే మనం అందరం దేవుని భయభక్తులతో నడిచినప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మన కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. మన కుటుంబాలని దేవుడు ఆశీర్వదించి మన భార్యను మన లోగిటను ఫలించే ద్రాక్షవల్లిగా మారుస్తాడు. మన పిల్లలను ఒలివ మొక్కల వలె దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని భయభక్తులు కలిగిన ద్వారా మనం ఆహ్వానించబడతాం. తర్వాత నాతో సమాధానం వారికి సాక్ష్యం చెప్పారు. అయితే వారు చెప్పిన మాటలు మీరు విన్నారు. కానీ వారిని నేను నడిపించాను కాబట్టి వారు మంచి చెడులో కూడా నాకు తెలుసు. కానీ అయినప్పటికీ కూడా వారిని విడిచిపెట్టకుండా నేను ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు కృపణించాడు. కానీ ఇప్పటి వరకు నా జీవితంలో జీవితం అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 48 సంవత్సరాలు వచ్చాయి. జీవితంలో జీవితం అయిపోయింది. కాబట్టి ఇక మిగతా జీవితం నేను దేవుని కొరకు ఎప్పుడు ఉపయోగపడాలని ఆశపడతాను. రెండోది
కుటుంబం కొరకు సగం కొరకు పనిచేస్తున్నాను. మా తల్లిదండ్రులకు నేను చేయాలి. మా నాన్న ప్రారంభంలో సరసరి నన్ను ఎడలకు పరిస్థితి కాదు. అదే రోజు ఏదో కార్యం అయితే ఇప్పుడు నా తల్లి వరకే ఉంది. ఆవిని మంచిగా చూసుకుంటూ, కుటుంబాన్ని మంచిగా చూసుకుంటూ, మిమ్మల్ని మంచిగా చూసుకుంటూ, దేవునికి నమ్మకంగా ఉండడానికి దేవుడు నాకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు సిద్ధమైతే 40 రోజుల్లో నేను అనుకున్న దానికంటే, నేను ప్రార్థించిన దానికంటే దేవుడు గొప్పగా అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేసి మనం నడిపించి ఆశీర్వదించుకుంటారు. ప్రార్థన చేసుకున్నాం. చిన్న పల్లె పడడం దాసు చిన్న పల్లె పడతారు. దయచేసి అందరూ తలలు వంచుకుందాం. ఈ పల్లవి చరణం పాడుకున్న అనంతరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు కూడా తలెత్తి చూడకూడదు, కన్నులు మూసుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధింపక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధింపక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా. సంతోషారా ప్రార్థన చేసుకుందాం. సూత్రమా పరిష్కరించగలనైనా అనగారి జీవితంలో అనగారి జీవితంలో మంచి పరిస్థితి, మంచి సాక్ష్యాన్ని ఈ విడుదల బయలుపరుచుకున్న గొప్ప దేవుడానికి పొందాల్సిన స్తోత్రం రాజా. అలాగే నా తండ్రి, మీ నాన్నగారి చిన్నప్పుడు ఆయన జీవితం అయిపోయింది, మిగతా జీవితం ధారావాహిక కొరకు వాళ్ళు కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వార్తలు. అలాగే నా తండ్రి, మనం దీవించిన సేవా పరిస్థితి దీవించిన ఆమె చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితుల్లో ప్రభావం మీరు బహుగా వాడపడి ఏదైనా రాసుకోవాలని ప్రభావ కుటుంబానికి వెళ్ళకి నేను అమ్మకి దేశీయమని ఏకైపోవడానికి దర్శనం సమర్పించుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆశించలేదు. కనుక మీకు ప్రభావ ప్రభు క్రీస్తున్నాము అడుగుతున్నాము పరమ తండ్రి. సమయంలో చివరిగా కలుషము ముందుకు వచ్చాం. ఒకసారి పాస్టర్ గారు దర్శి ఒకసారి దయచేసారు. రెండు మాటలు వాళ్ళు కూడా మాట్లాడతారు, తర్వాత మనం ఉంటారు. మనల్ని నిర్బంధించి అందరూ విచ్చేసి వారికి పెద్దలకు దయచేసి సంఘానికి చెప్పాలంటే
నేను మొదటిగా దేవుడిని వెళ్ళింది 99లో నేను దేవుని నమ్మడం జరిగింది. అది ఈయన ద్వారానే మా కుటుంబం నమ్మడం జరిగింది. మొదటిగా నా తండ్రి నమ్మాడు, తర్వాత ఆయన రక్షణ పొందాడు. తర్వాత ఇక్కడ చిన్న మందిరంలో వెళ్తూ వస్తూ ఉండేవాడు. కానీ మా అమ్మ మేము వెళ్ళలేదు. మేము రామని చెప్పేవాళ్ళని, ఆయన వెళ్ళి వస్తూ ఉండేవాడు. మాకు తెలియకుండా కూడా బాప్తిసం తీసుకొని వచ్చాడు. అప్పుడు మేము ఫుల్ విగ్రహారాధనలో ఉండేవాళ్ళమి. నాన్న మాకు తెలియకుండా నువ్వు ఎందుకు తీసుకొచ్చావంటే మీరు ఆటంకపరుస్తారేమో అని నేను తీసుకొచ్చేసానని చెప్పాడు. తర్వాత అప్పుడు నాకు పూలు బొట్టు ఇంటినా ముగ్గులు వేసుకోవాలంటే చాలా ఇష్టం ఉండేది. కానీ ఇప్పుడు అసలు ఎలా మార్చాడో నాకే తెలియదు. తర్వాత నేను ఆ దేవుడి విషయంలో మా అమ్మ వాళ్ళు వెళ్తూ వస్తూ ఉండగా ప్రార్థన చేస్తూ, నా గురించి సంఘం కూడా ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా ఒకరోజు వాళ్ళకి దర్శనం ద్వారా దేవుడు చూపించాడంట. ఏంటంటే మా వివాహం జరుగుతున్నట్టుగా వాళ్ళకి చూపించాడంట. వాళ్ళు ఆంటీ వాళ్ళు నిజం అంటే వచ్చారు. వాళ్ళలో 2 ముగ్గురు మా ఇంటికి వచ్చి అమ్మా నువ్వు బ్రదర్ని మ్యారేజ్ చేసుకోవాలి, మాకు ఇలా చూపించాడని చెప్పినప్పుడు నేను నమ్మలేదు. చేసుకునేది నేను కాబట్టి నాకు చూపించాలి, మీకేం చూపించేది అని చెప్పి నేను వాళ్ళకు సవాల్ చేసిందండి. తర్వాత దేవుళ్ళో బలపడే కొంది మా అమ్మ వాళ్ళు బలవంతంగా చర్చికి తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు దేవుడు నాకు కూడా చూపించాడు అనమాట. అంటే ఇది దేవుడు నిజంగా దేవుడి చిత్తంలో జరగాల్సిన వివాహం ఏమో అని. తర్వాత తల్లిదండ్రుల మాట కూడా లోబడాలి. ఎవరెవరో ఎన్నో చెప్తుంటారు కానీ తల్లిదండ్రుల మాటకు లోబడాలి. దేవుడు నాకు చూపించిన విషయాన్ని నేను నమ్మాను. తర్వాత మా వివాహం జరగడం జరిగింది. తర్వాత ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో సమస్యలు మేము ఎదుర్కొన్నాము. అంటే ఆహారం లేని పరిస్థితుల్లో కూడా అంత మాకు స్తోమత లేదు. కానీ దేవుడి పరీక్షల్లో దేవుడు అంచులంచులుగా ఎదగడం ద్వారా ఇప్పుడు దేవుడు సమృద్ధిగా మాకు ఈ పరీక్షలు ఇచ్చాడు. మీ అందరినీ మాకు ఇచ్చాడు. 3 బిడ్డలు ఇచ్చాడు. సేవా పరిచయం ఇంకా దేవుడు విస్తరించాలని ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, నిందలు మేము చూసామండి. కానీ దేవుడు మమ్మల్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తూ ఆయన ప్రణాళికని, ఆయన చిత్తాన్ని మా ఆయనలో జరిగించినందుకు దేవునికి వేలాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదండి. ఆయన మాటలు, ఆయన చేసిన మేలు. కానీ కొద్దిగా నేను వివరిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన దాకా దేవుని స్తోత్రాలు రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అనేసి మాట్లాడాలని చెప్తుంది. తెలియజేస్తుంది. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు నా తర్వాత నేను పుట్టినాను. కానీ నాకు తెలిసినప్పటి నుంచి మమ్మీ డాడీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే, కానీ మా దాకా అవి తీసుకురాకుండా వాళ్ళే అవి చూసుకునేవాళ్ళు. ఏ రాకుండా అన్ని విషయాలు ఏ రోజు చేయకుండా వాళ్ళు దాంట్లో బెస్ట్ ప్రతి విషయంలో మాకు ఇచ్చేవాళ్ళు. ఎడ్యుకేషన్ కానీ బట్టలు వేసుకునే కానీ అన్ని విషయాల్లో ముందు వాళ్ళు ఫస్ట్ వచ్చారు. పరిచయ విషయం తీసుకొస్తే చాలా మంది చాలా మాటలు అన్నారు. ఒకప్పుడు సపోర్టివ్ గా నిలిచిన వాళ్ళకి తర్వాత మాటలన్నీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మీరందరూ ఈ రోజు వరకు చాలా సపోర్టివ్ గా ఉండి వాళ్ళు చేసిన పరిచయకి ఎంతో తోడుగా ఉన్నందుకు మీ అందరికీ నాకు హృదయపూర్వకంగా తెలియజేస్తుంది. ఇంకో విషయం నాన్న ఇందాక చెప్పినట్టు నా గురించి చెప్పారు. నేను ఒక కొడుకులాగా ఉంటాను, నేను చాలా సపోర్టివ్ గా ఉంటాను. చిన్నప్పుడు నాన్న నేను చాలా స్ట్రిక్ట్ గా వచ్చి ఎక్కడికి పంపించకుండా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు నేను చాలా బాధపడి ఎందుకు అందరు నాన్నలాగా మా నాన్న కూడా ఉండొచ్చు కదా, మనకు కూడా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వచ్చు కదా అని చాలాసార్లు ఏడ్చే సందర్భాలు ఉన్నాయి. తర్వాత నేను
పెరిగిన తర్వాత నేను బయటికి పోయే కొద్దీ నన్ను చూసి ఆ, వాళ్ళ పిల్లలకి మిగతా వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తా ఉంటాం. చూడండి ఆ అమ్మాయి ఎంత చక్కగా వాళ్ళ తల్లిదండ్రులు మాట వింటుందో, ఎంత చక్కగా వాక్యం చెప్తుందో, ఎంత చక్కగా పద్ధతిగా ఉంటుందో, ఎంత చక్కగా సైలెంట్ గా ఉంటుందో అని ఇవన్నీ నాకే వచ్చినాయి కాదు. మా తల్లిదండ్రులు నన్ను పెంచిన విధానం అన్నమాట. వాళ్ళ పెంపకాన్ని గురించి వాళ్ళు నా దగ్గరికి చాలా మంది వచ్చి మీ మమ్మీ డాడీకి నువ్వు చాలా మంది పెంచారు. నేను ఒక నా కాలేజ్ లో ఒక సార్ ఉండేవారు, ఆయన లెక్చరర్. ఆయనకి రీసెంట్ ఒక పాప ఉన్నాడు. ఆయన నన్ను చూపించి నేను పెంచితే నా బుద్ధిని నేను ఇలాగే పెంచుతాను, నువ్వు ఎక్కడ ధైర్యంగా ఉంటాను అక్కడ ఉంటావు, చౌకే దగ్గర పాల్చుకుంటావు, రీసెంట్ గా ఉంటావు, అమ్మాయి కానీ స్ట్రిక్టెడ్ గా ఉండాలి, మూల కూర్చుంటాను, లేదంటే నేను ఇదే చేయగలుగుతాను, నా వల్ల కావాలి, ఏ సందర్భంలో వెనక్కి నేను ధైర్యంగా ఉండాల్సిన ధైర్యం ఉంటాము, చదివినప్పుడు ఉంటాము, ఎక్కడ నిశ్శబ్దంగా అక్కడ ఉండవు. ఇవన్నీ మీ నాన్న నేను చక్కగా పెంచాను. నేను కూడా నాకు ఇప్పటి నేను కూడా నా కూతుర్ని అలాగే పెంచుతాను అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్, నాతో పాటు చదువుకునే వాళ్ళు, వాళ్ళందరూ నడుచుకునే విధానాన్ని బట్టి కూడా నేను వీళ్ళలాగా ఎందుకు లేవు అంటే మా నాన్న వాళ్ళలాగా నన్ను పెంచలేరు, నన్ను ఎంత గొప్పగా పెంచారా అంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళ క్యారెక్టర్ చూసినప్పుడు నన్ను నేను పోల్చుకున్నప్పుడు మా నాన్న అప్పుడు నేను మిస్టేక్ చేసినప్పుడు ఎంత బాధపడేదాన్ని. ఈ రోజు ఎంత గొప్పగా నేను ఫీల్ అవ్వడానికి కారణం మా నాన్న ఆ రోజు నన్ను ఆ విధంగా పెంచాడు కాబట్టి కదా అని చాలా ప్రౌడ్గా ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఒక తల్లిదండ్రులుగా, ఒక సంఘ కాపురిగా, ఒక భార్య భర్తగా సంఘానికి, సమాజానికి మమ్మీ డాడీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నారని నేను చెప్పడానికి మాత్రం కూడా సంకోచించను. ప్రతి విషయంలో ఒక రెస్పాన్సిబుల్ గా, ఒక రెస్పాన్సిబుల్ వైఫ్ గా, రెస్పాన్సిబుల్ హస్బెండ్ గా, రెస్పాన్సిబుల్ పాస్టర్ గా సంఘంలో ఏ విషయంలో బాధ్యత తీసుకోవాల్సిన విషయం వచ్చినా ముందుగా మేము ఎందుకు తీసుకోవాలి, మేమేందుకు ప్రతిసారి అనుకున్న వాళ్ళు ముందు వాళ్ళ వయసు చిన్న వయసులో వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా మెచ్యూర్డ్ గా, రెస్పాన్సిబుల్ గా ఇద్దరు కంటిన్యూ చేసే విధానం నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. నేను ఒకవేళ వాళ్ళ వయసులో వాళ్ళు ఎదుర్కొన్న సిచ్యువేషన్ నేను అలా అంత తెలివితేటగా, అంత ఇదిగా నేను ఉండలేకపోయేదంటుమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన అటువంటి గొప్ప వ్యక్తిత్వం బట్టి నేను ఎందుకనో దేవుడిని స్తుతిస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి, నాకు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి మనం ఎంతగానో బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతూ ఈ యొక్క సందర్భాన్ని దేవుని నామానికి మహిమగా భావిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాళ్ళు అనుకోవచ్చు, కూతుర్ని కొడుకున్నారు కొంచెం మెచ్యూర్ కాదు, వస్తే ఇంకా 6 గంటలు తెలియగలరు. మా సినిమాలు చాలా తెలియగలరు. అందరికంటే Thank you.
ఆరాధన